వాటర్ కంటామినేషన్ జరగడము, మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. అనేక ఘటనలు మనం చూస్తానే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 19 నెలల్లో తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నంద్యాల జిల్లాలో మనం చూసినట్టయితే ఒక 100 మంది పైగా కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లి జిల్లాలో కూడా చూసినట్టయితే అక్కడ ఒక 38 మంది కలుషిత ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. చిత్తూరు జిల్లా అపోలో కాలేజ్ లో కూడా కలుషిత ఆహారం వల్ల 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా చూసుకుంటే రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళు కేజీహెచ్ లో కేజీహెచ్ లో చూసినట్టయితే కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఏదైతే కురుపాంలో సంబంధించినటువంటి ఆ హాస్టల్ కి సంబంధించినటువంటి పిల్లలు రాష్ట్రం మొత్తం కూడా చూశారు. కేజీహెచ్ లో వాళ్ళు అస్వస్థతకు గురై వాళ్ళు ట్రీట్మెంట్ అవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. అలాగే ఒకే బెడ్ లో ఇద్దరికి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అక్కడ కూడా ఈ కురుపాం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల చూడండి ఎంత ఘోరంగా ఉందో. అంత మురుగునీరు, శానిటేషన్ లేదు, క్లీనింగ్ లేదు, కనీసము ఏమాత్రం కూడా మినిమం క్లీన్లీనెస్ కూడా మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి. దానివల్ల దోమలు వచ్చేసి అనేక ఇబ్బందులు, ఈ అన్హైజీనిక్ కండిషన్స్ ఏర్పడడం వల్ల అట్మాస్ఫియర్ వల్లనే సగం జబ్బులు వస్తున్నాయి పిల్లలకి. ఆ తర్వాత మళ్ళీ అనేక కంటామినేషన్స్, దానివల్ల వీళ్ళు సిక్ అవ్వడం. అలాగే ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో కూడా మనం చూసినట్టయితే 10వ తరగతి విద్యార్థి ఏదైతే చూస్తా ఉన్నామో అమ్మాయి మృతి, 15 సంవత్సరాలు కరుణ అని చెప్పేసి తను చూడండి పాపం చిన్నారి. ఇది వీళ్ళ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరులో మనం చూస్తా ఉన్నాం 5 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో 25 మంది కూడా ఏ విధంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారో చూస్తున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఈ భోజనం కోసం బియ్యం సిద్ధం చేస్తుండగా అందులోంచి పురుగులు బయటపడ్డాయి. చూడండి వండిన దాంట్లో కూడా మనకు కనిపిస్తా ఉంది, ఇక్కడ కూడా ఆ పురుగులు కనిపిస్తా ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇడుపులపై అక్కడ కూడా చూస్తుంటే ఇక్కడ కూడా IIIT క్యాంపస్ లో భోజనంలో పురుగులు, ఆ పురుగులు చూడండి ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది చూడండి. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పుర్టిగడ్డ జిల్లా దీంట్లో కూడా అక్కడ కూడా హై స్కూల్లో చూడండి మధ్యాహ్న భోజనంలో ఏ విధమైనటువంటి భోజనంలో పురుగులు ఉన్నాయో. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూడా 40 మంది పిల్లలు బాలికలు ఏ విధంగా అస్వస్థత గురై ఉన్నారో చూడండి. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఇక్కడ కూడా ఈ పిల్లలు ఏ విధంగా అస్వస్థతకు గురై పెరుగు తినంగానే 29 మంది అంటే కంటామినేషన్ వల్ల. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెంలో ఇది కూడా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామాల్లో దీంట్లో కూడా అంగన్వాడీ సెంటర్లో కూడా 8 మంది చిన్నారులు ఏ విధంగా పడుతున్నారో చూడండి. ఇలా అనేక ఎగ్జాంపుల్స్. మళ్ళీ సత్యసాయి జిల్లాలో ఇక్కడ కూడా ఈ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఏ విధంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారో చూస్తున్నాం. ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ ప్రభుత్వం వచ్చాక చూస్తానే ఉన్నాము. ఇంతేకాదు మనం చూసినట్టయితే ఈ 19 months లో 46 మంది చిన్నారులు ఈ హాస్టల్స్ లో సరైన ఫెసిలిటీస్ లేక ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోక 46 మంది చిన్నారులు మరి చనిపోయారు. ఎంత బాధాకరం అండి. ఏమంటారు ఈ మరణాలను? ఏమనాలి? ఈ ప్రభుత్వము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఈ ప్రభుత్వ హత్యల కిందే చూడాలి కదా, మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిలియరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిలియరే. ఈ 46 మంది మరణాలు చూస్తే చూడండి. పూల అంజలి 12 years పాపం కురుపాం గిరిజన పాఠశాలలో జాండీస్తో తను మృతి చెందింది. తోయాక కల్పన 12 years పాప, అమ్మాయి కూడా జాండీస్తో మృతి చెందింది, పార్వతీపురం మన్యం జిల్లా. అలాగే చిన్నారి 11 years అమ్మాయి తాడంకి చిన్నారి, పార్వతీపురం మన్యం జిల్లా ఈ అమ్మాయి కూడా.
9 years అమ్మాయి రష్మిక, శ్రీకాకుళం జిల్లా, దీని కూడా మలేరియాతో మృతి చెందింది. ఇలా 46 మంది మనం చూసినట్టయితే కవిత 11 ఏళ్లు ఈ చిన్నారి కూడా, పల్లవి 12 ఏళ్ల అమ్మాయి, మోహన్ దాస్ 15 సంవత్సరాలు, అవంతిక 13 సంవత్సరాలు, వీళ్ళంతా కూడా ఏదో ఒక జ్వరంతోనో, ఫుడ్ ఇన్ఫెక్షన్, వాటర్ కంటామినేషను, ఈ అన్ని కారణాల వల్ల వీళ్ళంతా కూడా చనిపోయారు. మరి ఈ లిస్టు కూడా ఉంది. బి ఈశ్వరరావు 16 ఏళ్ల వయసు, 10వ తరగతి చదువుతున్నాడు. రాఘవ 11 సంవత్సరాలు, శ్రద్ధ 9 సంవత్సరాలు, జాషువా 9 సంవత్సరాల అమ్మాయి 9 సంవత్సరాలు, నిత్య 9 years, శారద 15 సంవత్సరాలు, దినేష్ 8 years, దినేష్ మళ్ళీ 10 years, తనుజ 11 years. వీళ్ళందరూ కూడా ఇలాంటి కారణాల వల్ల, ఈ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల, ఈ ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్, వైరల్ ఫీవర్స్ వల్ల, ఈ అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. పాపం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ చిన్నారులు కేవలం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారంటే ఎంత బాధాకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి మనం కోరుకుందాము. ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ పేద విద్యార్థులు ఎవరైతే పాపం ఎంతో అన్అఫోర్డబుల్ కండిషన్స్ లో పాపం వాళ్ళు వచ్చి హాస్టల్స్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఇట్లా జాయిన్ అయి చదువుతున్నప్పుడు, మరి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో, మరి 46 డెత్సే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ ని నిర్లక్ష్యం చేస్తుంది అని కనుక మనం చూసినట్టయితే మనకు అర్థం కాని క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. బట్ స్టిల్ బడ్జెట్ లేదని అనుకుంటుందా, లేకపోతే బాధ్యత లేదని భావిస్తుందా, లేదా బలహీన వర్గాలకు సంబంధించి